ఏపీ అభివృద్ధి చెందుతోంది, కానీ రాష్ట్ర ప్రజల్లో మాత్రం పేదరికం పెరుగుతోంది. తెల్ల కార్డు ఉండడమే పేదరికానికి ప్రామాణికమైతే ఇదే నిజం. రేషన్ బియ్యం తిన్నా తినకపోయినా కార్డు మాత్రం ఉండాల్సిందే. అధికారిక రికార్డుల్లో పేద ముద్ర పడాల్సిందే. ఇదో వింత పరిస్థితి. వివిధ రకాల గణాంకాలు, అధ్యయనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకుపోతోంది. డబుల్ డిజిట్ గ్రోత్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో 2015 నుంచి 16లో పేదరికం 11.77% ఉండగా 2023 నాటికి అది 4.2% తగ్గిందని నీతి ఆయోగ్ 2023 నివేదికలో వెల్లడించింది. ఈ రెండేళ్లలో ఇంకా తగ్గే ఉంటుంది. పేదరికం తగ్గినప్పుడు బియ్యం కార్డులు తగ్గాలి కదా, అది మాత్రం జరగదు. పైగా రేషన్ కార్డులు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో పేదల సంఖ్య పెరుగుతున్నట్లే కదా. మరి నీతి ఆయోగ్ నివేదికలు నమ్మేదిలా? నీతి ఆయోగ్ నివేదికే నిజమైతే రేషన్ కార్డులు ఎందుకు తగ్గడం లేదు? ఒకప్పుడు మన రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యను మించి తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. అదో రకం అరాచకం. బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు బినామీ పేర్లతో కార్డులు తీసుకునేవారు. ఇప్పుడు బయోమెట్రిక్, ఈ పోస్ట్ యంత్రాల కారణంగా బినామీ కార్డుల సంఖ్య తగ్గింది. కానీ అర్హత, అవసరం లేని వాళ్ళు కార్డులు తీసుకుంటున్నారు. అధికారిక అంచనా ప్రకారం రాష్ట్ర జనాభా 5,30,00,000. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.71 కోట్లు. మరి బియ్యం కార్డుల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్రంలో 1,45,97,486 రేషన్ కార్డులున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 85% కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నవే. 5.30 కోట్ల జనాభాలో దాదాపు 4.75 కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతున్నాయి. వీరిది రేషన్ బియ్యంపై ఆధారపడి జీవించేంత పేదరికమన్న మాట. ఇక రాష్ట్రంలో బియ్యం కార్డు లేని కుటుంబాల సంఖ్య 26 లక్షలు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పరిధిలోకి వచ్చే ప్రైవేటు ఉద్యోగులు, ఇతరులు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. వెరసి అధికారికంగా ఆదాయంతో రికార్డులకు చిక్కేవారు మినహా మిగిలిన కుటుంబాలన్నీ బియ్యం కార్డులు ఉన్నవే. ఒక్కో లబ్ధిదారులకి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెల 2.30 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. అదే ₹1 కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా బియ్యం సేకరణ, సార్టెక్స్, ఫోర్టిఫికేషన్, స్టోరేజీ, రవాణా, డీలర్ కమిషన్ ఇలా కలిపి 1 కిలో బియ్యం కోసం ప్రభుత్వం ₹48 ఖర్చు చేస్తోంది. కేవలం రేషన్ బియ్యం పంపిణీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా పెడుతున్న ఖర్చు దాదాపు 15,000 కోట్లు. ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న వ్యయం దాదాపు 7,000 కోట్లు. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు కలిగి ఉండడమే అర్హత. అందుకే బియ్యం తినకున్న కార్డులు మాత్రం తీసుకుంటున్నారు. ఈ విషయం వరుస ప్రభుత్వాలకు తెలుసు. కానీ అనర్హుల నుంచి కార్డులు ఏరివేసేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. కారణం, విపక్షాలు రచ్చ చేస్తాయి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయం. అందుకే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు మధ్య లింక్ తెంచాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. కానీ ఏ ప్రభుత్వము దీని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ గ్రామంలో, ఏ వీధిలో ఎన్ని ఇళ్లున్నాయి, వారి ఆర్థిక స్థితిగతులేంటి అనేది నిమిషాల్లో తెలుసుకునేంత నెట్వర్క్ ఉంది. ఇంత సమాచారం చేతిలో ఉంచుకుని కూడా రేషన్ బియ్యంపై తెలుగు రాష్ట్రాలు ఏడాదికి 1,000 కోట్లు వృధా చేస్తూనే ఉన్నాయి. నిజంగా పేదల కడుపు నింపేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తప్పులేదు. కానీ అత్యంత దుర్వినియోగం అవుతున్న లేదా వృధా అవుతున్న పథకం ఏదైనా ఉందంటే అది ఉచిత బియ్యం పథకమే. ఒక అంచనా ప్రకారం రేషన్ బియ్యం తీసుకుంటున్న వారిలో 10% మాత్రమే ఆ బియ్యాన్ని వండుకుని తింటున్నారు. అత్యధికులు బియ్యాన్ని ఇంటి దాకా కూడా తీసుకువెళ్లారు. అక్కడికక్కడే డీలర్కే రీసేల్ చేస్తారు. కిలోకు ₹10 నుంచి ₹12 పుచ్చుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. కొందరు ఇంట్లో దోసల పిండి కోసం వాడుకుంటారు. ఇంకొందరు హోటళ్లు, దుకాణాలకు అమ్మేస్తారు. ఇదే పరిస్థితి.